bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. ఈ సాంగ్ మనం క్రిస్మస్ రోజుల్లో బాగా పాడుకుంటూ ప్లే చేస్తాం అంటే ఈ రోజు. కానీ థ్యాంక్స్ గివింగ్ డే కోసం కంపోజ్ చేశారు ఈ సాంగ్ అని మీలో ఎంతమందికి తెలుసు? అంటే ఇది క్రిస్మస్ పాట కాదు, పైగా స్పేస్ నుంచి బ్రాడ్కాస్ట్ చేసిన మొదటి సాంగ్ కూడా ఇదే. క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, అయితే హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని భావిస్తాం. దీన్ని యుఎస్కి ఫ్రాన్స్ 1886లో క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చింది. శాంటా క్లాజ్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా, అఫ్కోర్స్ నాకు కూడా. గిఫ్ట్స్ ఇస్తాడు, ఎవ్రీ క్రిస్మస్కి శాంటా వచ్చి అని ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు. ఆ లెక్కన శాంటా ప్రపంచంలోని పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలంటే లైట్ స్పీడ్తో, అంటే లైట్ ట్రావెల్ చేసే అంత స్పీడ్తో 31 గంటలు శాంటా మొత్తం తిరిగితే మాత్రమే ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ గిఫ్ట్స్ పంచగలుగుతాడు. సాక్స్, స్టాకింగ్స్ గురించి కూడా క్రిస్మస్లో మనం బాగా మాట్లాడుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం కదా. పూర్వం ఒక పేదవాడికి 3 ఆడపిల్లలు ఉండేవాళ్ళంట. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి కావలసిన కట్నం డబ్బులు అతనితో లేవు. అప్పుడు సెయింట్ నికోలస్ అనే ఒక సెయింట్ వచ్చి ఆ పేదవారి ఇంట్లో సాక్సుల్లో గోల్డ్ కాయిన్స్ నింపి ఆ సాక్సులను చలిమంటల దగ్గర ఆరబెట్టాడు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని చూసి ఆ డబ్బులతో ఆ పువర్ మ్యాన్ హ్యాపీగా తన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు. మనం క్రిస్మస్కి వాడే క్రిస్మస్ ట్రీ ఉంది కదా, అది మన ముందుకు వచ్చే కంటే ముందు 15 years పాటు దాన్ని పెంచుతారనమాట. అంటే ఎవ్రీ ఇయర్ మన ఇంటికి వచ్చే క్రిస్మస్ చెట్టు 15 years ఓల్డ్ అయి ఉంటుంది అనమాట. అంటే మన ఇంట్లో ఉండడం కంటే ముందు అది 15 సంవత్సరాలు పెరిగి ఆ తర్వాత మాత్రమే మన ఇంటికి వస్తుంది. అయితే దీన్ని పెంచడానికి చాలా రకాల కెమికల్స్ వాడతాం. ఈ చెట్టును పెంచడానికి ఉపయోగించే కెమికల్స్ వల్ల మన భూమిలో సారం తగ్గిపోతుంది, భూమి నిర్జీవమైపోతుంది. కాబట్టి మన క్రిస్మస్ ట్రీని ఉపయోగించుకున్న తర్వాత, అంటే మన సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని ప్రాపర్గా రీయూజ్ చేయాలి. ఎట్లా రీయూజ్ చేయొచ్చు అంటే, మన దగ్గర ఎవరైనా యానిమల్స్ని ఫీడ్ చేసేవాళ్ళు, యానిమల్ హస్బెండరీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి యానిమల్స్ని ఫీడ్ చేయమని చెప్పవచ్చు. ఈ క్రిస్మస్ ఫ్యాక్ట్స్ అన్ని మీకు నచ్చినాయి కదా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి క్రిస్మస్ గ్రీటింగ్స్ని తెలియజేయండి. అండ్ మీకు నా తరఫున మేరీ క్రిస్మస్.